నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, దీనివల్ల పురుషుల్లో సంతానలేమి సమస్య కావచ్చు అనేది ఇవాళ టాపిక్. తప్పకుండా కావచ్చు. సో ముందుగా దీని ఆన్సరే కనుక్కుందాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు పురుషుల్లో. ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ వల్ల స్పర్మ్ కౌంట్, కణాల కౌంట్ అనేది తగ్గిపోవడం చూసారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వల్ల స్పర్మ్ కౌంటే కాదు, మొటిలిటీ, మార్ఫాలజీ అంటే కదలిక, ఆకారం అన్ని దెబ్బతింటాయని స్టడీస్ చెప్తున్నాయి. లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ వల్ల స్పర్మ్ కాన్సన్ట్రేషన్స్ 1/3 గా తగ్గిపోతాయి. సో స్టాటిస్టిక్స్ చాలా డిప్రెసింగ్ గా ఉన్నాయి. అంటే డ్యామేజ్ అనేది లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ తో ఎక్కువ ఉందని తెలుస్తున్నారు. స్పర్మ్ మొటిలిటీ, కౌంట్, వయబిలిటీ అంటే ఫలదీకరణం చేసే కెపాసిటీ ఎక్కువ కాలం ఈ ఎంఎఫ్ ఎక్స్పోజర్ అవుతుంటే ఎక్కువ ఉంటుందనేది తేల్చారు. సో ఈఎంఎఫ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? సెల్ ఫోన్స్, మైక్రోవేవ్స్, వివిధ రకాల స్మార్ట్ డివైసెస్ నుంచి కంటిన్యూస్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో దీనివల్ల కౌంట్ తగ్గిపోతుందని చెప్పాను. కౌంట్ తగ్గిపోవడం వల్ల, క్వాలిటీ తగ్గిపోవడం వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే పురుషుల్లో సంతానలేమి సమస్య వస్తుందని చాలా స్టాటిస్టికల్ రీజన్స్ ఉన్నాయి. డైరెక్ట్ కోరిలేషన్ ఉంది. దీని గురించి మనం మాట్లాడడం ఎందుకంటే డైరెక్ట్ కోరిలేషన్ ఉంది. ఇది కాకుండా ఈఎంఎఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. టెస్టోస్టెరాన్ చాలా ముఖ్యమైన హార్మోన్. దీనివల్ల సెక్షువల్ యాక్టివిటీ, స్పర్మ్ ప్రొడక్షన్, సీమెన్ క్వాలిటీ బాగుండడం అవన్నీ టెస్టోస్టెరాన్ వల్ల ఉంటుంది. సో ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులర్ గా సెల్ ఫోన్స్ వాడే వాళ్ళల్లో లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఉంటాయి, ఎస్పెషలీ లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్. సో దీనివల్ల బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడం చూసారు. డిఎన్ఏ కూడా ఎఫెక్ట్ అవుతుందండి. స్పర్మ్ డిఎన్ఏ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ జనరల్ గా జీన్స్ ని కూడా దెబ్బ కొట్టొచ్చు. డిఎన్ఏలో ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అవ్వచ్చు. మన బాడీలో ఏంటంటే ప్రతి సెల్లో డిఎన్ఏ 2 కాపీస్ లో ఉంటుంది, స్పర్మ్ లో 1 కాపీలోనే ఉంటుంది. సో మిగతా బాడీ పార్ట్స్ లో, మిగతా సెల్స్ లో ఒక చిన్న భాగం డ్యామేజ్ అయినా అది రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ స్పర్మ్ లో ఒకటే కాపీ ఉంటుంది కనుక అది రిపేర్ అవడం కష్టం. అండ్ అలాంటప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ అవ్వడం చూసారు ఈఎంఎఫ్ ఎక్స్పోజర్ వల్ల. సో మీ ఎక్స్పోజర్ మీరు తగ్గించాలి. ముందు ఏం చేయాలంటే మీరు ఎంత వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనేది కనుక్కొని దాన్ని మీరు కాఫీ తగ్గించినట్టు, ఆల్కహాల్ తగ్గించినట్టు, సిగరెట్స్ తగ్గించినట్టు దీన్ని తగ్గించాలి. దీని అర్థం ఏంటంటే కటింగ్ బ్యాక్ ఆన్ ఈఎంఎఫ్ అంటే సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ తక్కువ వాడడము, రాత్రిపూట వైఫై రౌటర్ని ఆఫ్ చేయండి, స్మార్ట్ టెక్నాలజీ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ అవసరం లేకపోతే కొనకండి, మైండ్లెస్ గా సోషల్ మీడియా స్క్రోల్ చేయకండి, బింజ్ వాచింగ్ చేయకండి. ఈ మీడియా కంటెంట్ అనేది పాకెట్స్ లో ఏంటంటే ఫ్రంట్ పాకెట్ లో ఎస్పెషలీ ఫోన్స్ ఎక్కువసేపు పెట్టడం స్టడీస్ లో చూసారు దట్ ఎఫెక్ట్స్ స్పర్మ్ క్వాలిటీ. సో కణాల క్వాలిటీ ఫ్రంట్ పాకెట్ లో ఫోన్స్ పెట్టుకుంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటుందనేసి డైరెక్ట్ కోరిలేషన్ ఉంది. ల్యాప్టాప్స్ నుంచి కూడా ఈఎంఎఫ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈఎంఎఫ్ అనేది డైరెక్ట్ గా 1 లైన్ లో రిలీజ్ అవ్వదండి. ఒక గ్యాడ్జెట్ ఉందంటే అన్ని దిక్కుల నుంచి దాంట్లో నుంచి ఈ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో ల్యాప్టాప్ వాడుతున్నప్పుడు పైన నుంచి కింద నుంచి అన్ని హీట్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో డైరెక్ట్ గా ఎక్స్పోజర్ పెట్టుకోకండి. టేబుల్ మీదనో లేదా ఒక ప్యాడ్ పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలనుకుంటే అలాగా వాడచ్చు. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ఖచ్చితంగా స్పర్మ్ క్వాలిటీ తగ్గిస్తుంది ఈ ఎక్స్పోజర్. సో మీరు ముందు అనలైజ్ చేయండి, మీరు ఎంత వాడుతున్నారు, ఏమేమి వాడుతున్నారు, ఇవన్నీ ఒక స్టడీ లాగా చేసుకొని కాఫీ, టీ ఎలా తగ్గిస్తారో దీన్ని కూడా తగ్గించండి. దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా ఎలా తగ్గించాలి ఇది కనుక్కోవడానికి ఇంకా హెల్ప్ కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.